హైదరాబాద్ పట్టణంలోని నర్సింగ్ ఫంక్షన్ హాల్లో విశ్వభారతి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా ఫ్రెషర్స్ పార్టీ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు సత్యనారాయణ గౌడ్, ప్రిన్సిపల్ సుధాకర్, భాస్వరాజ్, లెక్చరర్లు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా మోటివేషన్ స్పీకర్ హేమంత్ కుమార్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ఫ్రెషర్స్ కు స్వాగతం పలుకుతూ నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఫ్రెషర్స్ పార్టీ సందడిగా సాగింది.
గౌరవనీయులైనటువంటి వేదిక పైనటువంటి మన కళాశాల రథసారథి అయినటువంటి ప్రిన్సిపల్ సార్ గారు, చైర్మన్ సార్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి గెస్ట్కి, ఇక్కడ ఉన్నటువంటి గొప్ప ఉపాధ్యాయ బృందానికి, నా మిత్రులందరికీ, మా కళాశాలకు వచ్చినటువంటి మా జూనియర్స్ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు మీ జీవితంలో చేసిన మంచి పని ఏంటంటే మీకు డిగ్రీ చేద్దామనే ఆలోచన రావడం మీరు చేసినటువంటి మంచి పని. ఇంకో మంచి పని ఏంటంటే ఈ విశ్వభారతి కాలేజీని సెలెక్ట్ చేసుకోవడం మీరు చేసినటువంటి గొప్ప పని. మీరు ఈ విశ్వభారతి కాలేజీలో జాయిన్ అయినట్టేనే మీ జీవితంలో విజయానికి తొలిమెట్టు ఎక్కిరని అర్థం. ఇంకొక విషయం ఏంటంటే మన జీవితంలో ఎంత కష్టపడ్డా నా బతుకు మారుతుందని ఎప్పుడూ బాధపడకు. నువ్వు తలకిందుగా తప్ప చేసినా అది మారే టైంకే మారుతుంది, కానీ నీ కష్టం ఆపకు. నువ్వు నిస్వార్థంగా నీ రక్తాన్ని చింపేసుకొని నీ కుటుంబం కోసం కష్టపడతావు కాబట్టి మన బతుకు కూడా మారుతుంది. ధైర్యంగా ఉండాలి. మనకు ఒక 20-25 సంవత్సరాలు వచ్చేదాకా మన గుండె అలసిపోయి ఉండాలి, దెబ్బతిని ఉండాలి. లవ్ విషయంలో దెబ్బతినాలి, ఫ్యామిలీ విషయంలో దెబ్బతినాలి, పైసల విషయంలో దెబ్బతినాలి. ఈ దెబ్బతిన్న తర్వాత మనకు కష్టం వస్తే ఇవి అట్లీ చూసే వచ్చినారా ఇదెంత అనిపిస్తుంది. అంతేగాని చిన్న చిన్న విషయాలకు బాధపడద్దు, భయపడద్దు. మనకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ మనం ఎట్లా చూస్తే అట్లా వస్తాయి, మన మూడు ఎట్లుంటే అట్లుంటుంది. మన ఆలోచనలు కూడా అంతే. మంచి ఆలోచనలు ఉంటే మంచిగా ఉంటాం, చెడు ఆలోచనలు ఉంటే చెడు ఉంటాం, నీచమైన ఆలోచనలు ఉంటే నీచంగా ఉంటాం. ఇంకొక విషయం మన ప్రిన్సిపల్ సార్ గురించి, మన గ్రామంలో సర్పంచ్ మంచిగా ఉంటే మన ఊరు బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మన ఇంట్లో ముందుండి నడిపించేటటువంటి వ్యక్తి మన నాన్న కావచ్చు, మన అమ్మ కావచ్చు. వాళ్ళు మంచిగా ఉంటే మన కుటుంబం బాగుంటుంది, మన సంసారం బాగుంటుంది. అదేవిధంగా మన కాలేజీలో ప్రిన్సిపల్ సార్ బాగుండు కాబట్టి మన కాలేజీ బాగుందని నేను అనుకుంటున్నాను. ఇంకెవరన్నా మాట్లాడి ఈ ప్రోగ్రామ్ని విజయవంతంగా తల్లిదండ్రులు. సో మనకు తల్లి శిక్షణ ఇచ్చి కళ్ళలో పెట్టుకుంటే తండ్రి రక్షణ ఇచ్చి గుండెలో పెట్టుకుంటాడు. అందుకే తల్లిదండ్రులను కళ్ళలో కూడా కన్నీళ్ళు పెట్టినవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని వెనుకాల మనం ఉన్నామనే వాళ్ళు పాటించుకుంటారు. అందుకే వాళ్ళకంటూ ఒకటి సాధించాలని, సో వాళ్ళు మనకు ఎంతో కష్టపడుతూ మా పిల్లలు వాళ్ళలాగా మాలాగా కావద్దని చెప్పి మనకు ఎన్నో కష్టపడుతూ వాళ్ళు ఒక్కొక్క డబ్బులు ఒక్కొక్కటి వేసుకుంటూ కాలేజ్ ఫీజు కడుతూ మనల్ని పంపిస్తారు. అందుకే కానీ సంవత్సరం అయితే సంవత్సరం లేదు, 2 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు, కానీ ఎప్పటికైనా వాళ్ళకంటూ ఒకటి సాధించి మనం ఇస్తేనే వాళ్ళకు సంతోషపడతారు. ఇంకోటి టీచర్స్ మనకు టీచర్స్ క్లాస్లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి గమనిస్తాం. ఒకరు నవ్వుకుంటూ క్లాస్ చెప్తారు, ఇంకోటి నవ్విస్తూ క్లాస్ చెప్తారు, ఇంకోటి నవలపాలు కాకుండా చెప్తారు క్లాస్లో. సో వాళ్ళు మనకు చెప్పడానికి ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి వస్తారు సార్ వాళ్ళు. కానీ మనం సక్సెస్ అయినామనుకో మనకన్నా ఎక్కువ సంతోషపడతారు వాళ్ళు. అదే మనం ఫెయిల్ అయినామనుకో మనకన్నా ఎక్కువ ఫీల్ అవుతారు. అలాంటి టీచర్స్కి మనం ఎప్పుడు రుణపడి ఉండాలని కోరుకుంటారు. ఇంకోటి లాస్ట్ ఫ్రెండ్షిప్. మనందరిదే ఫ్రెండ్షిప్లో చెడు ఉంటుందంటారు, కానీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు చెడు కాదు. సో మనం గెలిచినప్పుడు సపోర్ట్లు కొట్టేవాళ్ళు, ఓడినప్పుడు వెన్నముక్క తట్టేవాళ్ళు, సంతోషంలో ఉన్నప్పుడు పక్కన ఉండేవాళ్ళు, కష్టకాలంలో తోడుండేవాళ్ళు. ఒక 4గురిని సంపాదించుకోలేనప్పుడు నువ్వు ఎంత సంపాదించినా దేర్ ఈస్ నో యూస్. సో మనీ కన్నా మనుషులకు విలువిస్తే ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనుషులకు ఉండాల్సింది డిసిప్లిన్. కాబట్టి 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది. అంటే ఎంత పెద్ద పని అయినా చిన్న ప్రయత్నంతోనే మొదలవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్, ఒక చెట్టుకు 1,00,000 అగ్గిపుల్లలు తయారు చేస్తారు. అదే ఒక్క అగ్గిపుల్ల 2 లక్షల చెట్లను కూడా అంటు పెడుతుంది. అంటే దీని అర్థం ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు అనే. ఇంకోటి లాస్ట్, మనందరికీ తెలుసు వాట్సాప్. ఈ విశ్వభారతి డిగ్రీ కాలేజ్లో చదివిన వారందరూ అవుతారు. నెవర్ గివ్ అప్. థ్యాంక్ యూ. Aparna BJC first year. Good morning everyone. Myself Aparna BJC first year. Respected principals, teachers, seniors, my dear friends. I give you great pleasure to stand before you today on this World for You Precious Day. First of all, I would like to thank you teachers and seniors from welcome us. Starting college is new experience from all of us. We are sitting in new environment. We use new people, make new friends and begin new chapter of your life. College is not only about attendance, classes, writing exams. It is always before discover yourself.
learning each skills, build confidence and creativity frameworks that will be from here to here. Our freshers, we may feel a little never today, but I believe this. Neverness will soon turn into experience. We are looking forever from learning from teachers, getting graduation from your seniors, and making some image friendships and along the way. I hope this college your bright economic opportunity, happiness, memories. Once again, thank you to everyone who made them feel welcome. I have stood exactly to begin this beautiful journey with heart from you. Thank you and have a wonderful day. Thanks. And all the freshers and your juniors. I'm Nehalata and I have passed out 2023 to 2026 batch student BCom Computers. I'm very happy to be here today, a part of this occasion. And I heartily welcome all the freshers to this college because you are on the right track. And I wish all of you to get success in your life, like not just what we see. So what I want to tell you is that this is the good opportunity for all of you, like to explore the new opportunities and to explore your friendships, to explore different places, to know more about information technology or whatever. So what I would like to tell about this college is that, as all of you know or not know, but this is a strict college and there are some rules and regulations and there will be study hours, and this is about our college. And coming to our faculty members, you can get good guidance from our faculty members and support. Thank you. I wish you all the best for your future endeavors. Thank you. A very good morning everyone present here, respected Principal Sir, Sudhakar Reddy Sir, and the Chairman of the college, Saraswati Principal Junior College, Baswara Sir, and all the faculty members, and a warm welcome to all the freshers. I am Veena. I completed my BCom Computers from this college this year itself, and I am here to receive an appreciation for securing a good grade in my degree. And however, everyone wants this appreciation, right? Exactly. If you study well and work hard, one day you will be in this position. Okay? And I wish to tell you that I think everyone know already about this. If you don't, here is something for you. And there is a rule, study technique, which is called 147. Which means, if you want to study something, study the topic carefully on first day. Okay? And revise the topic and repeat the same topic again after 3 days. And repeat the same topic again after another 3 days. Okay? Which means, being as an accounting student, if you want to learn accounting principles, so learn it on first day and revise it on 4th day and again revise it on 7th day. Which means learn, revise and remember. So you will be remember this topic forever, and I'm sure about that. And for all, my one piece of advice to all of you is, believe in yourself and keep learning, give your best. And enjoy every moment and respect your teachers and follow the rules and regulations and participate in every activity. Let the stage fear go out of you. Okay? And the most important thing, never be afraid to try something new. And enjoy your college life, make it meaningful and make yourself proud. And I never believed that one day I would come to college and come back to my college after completing my graduation and standing in front of all the lecturers and encouraging freshers. I never imagined that this moment would come. And yes, this opportunity came to me
just because of my grade, and marks are not everything. Learning and gaining experience are also equally important. Okay, and be a learner, and thank you once again, and welcome all the freshers to the wonderful college, and thank you so much, sir, for the encouraging and guiding and for the recognition and encouraging the students in this way. It's truly means a lot to me, and thank you so much, sir. Good afternoon, everyone. Myself, Anis Fatima. I'm the last year student. So today I came here in this occasion as I got top marks in our college, that is 9.5. Firstly, I welcome all the freshers to our college. We have took a very great decision to join our college. This college gives us a good knowledge, good education compared to all colleges in Vikarabad. Nextly, I say to final year students to prepare for the entrance from now onwards only. All the best for your future. Good afternoon, everyone, and a very warm welcome to all of you. So, just now, all the students have said that as a student, discipline, dedication, determination, all these are very, very important and essential qualities. And I hope అందరూ దాన్ని ఫాలో అవుతున్నారు అనుకుంటున్నా. And yeah, as your youth, so development and everything is in your hands. So furtherగా ఫ్యూచర్లో ఏదైనా సాధించాలన్నా కూడా మీలో ఆకసి పట్టుదల చాలా ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ డ్రీమ్ బ్యాక్ ఓకే, అండ్ దెన్ అవర్ డ్రీమ్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు అవర్ థాట్స్. థాట్ వచ్చింది అంటే మనం ఆటోమేటిక్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఫస్ట్ ఏదైనా మన కళ అనేది గొప్పగా ఉండాలి అని అబ్దుల్ కలాం సార్ చెప్తారు. సో ఆల్వేస్ డ్రీమ్ బిగ్ ఓకే, అండ్ టోటలీ డెడికేటెడ్గా ఆ డ్రీమ్ కోసం వర్క్ చేయాలి. అండ్ దెన్ నో డౌట్ అబౌట్ ఇట్, కంపల్సరీ మనం ఏమనుకున్నామో దాన్ని షూర్గా రీచ్ అవుతాము. అండ్ దర్ ఈస్ వన్ ఇన్స్పైరింగ్ మూవీ. ఇన్ దట్ మూవీ వన్ సాంగ్ వాజ్ దట్ ఈస్ ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత, నమ్మకము పట్టుదల మీ రెండు రెక్కలుగా ఎగిరేస్తాయి లేస్తాన ఆశల ఆకాశాన్నంతా. సో మన కనుక ఆ పట్టుదల, నమ్మకము, ఆ కష్టపడే తత్వం ఉంటే దేన్నైనా కూడా ఈజీగా సాధించవచ్చు. అలా సాధించాలి అంటే ఫస్ట్ మనకున్న భయాన్ని విడిచిపెట్టి ఇక్కడ మనకు ఛాన్స్ వచ్చిన ప్రతిసారి మీరేమనుకుంటున్నారో దాన్ని అందరితో షేర్ చేసుకుంటే ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. Everyone, respected principal, chairman, and chief guest, and our final students, 6th semester passed out students, first year students, those who are in first sem, heartily welcome to our Vishwabharati Degree College. So this is a nest. Actually, we can make it as a nest. So today we have to success this event. So we are seeing here some change, lot of change here compared to our previous parties, functions, freshers or farewell. So what the change is that we made volunteers. Okay, they only came forward to become a volunteer. So 20 members of volunteers are we prepared. So they are ruling this function. So they used to handle the movement. So all are there. So that is a small change we made now. And in upcoming parties also,
we can do a lot of changes. Okay. So on this occasion, I am going to tell you that be respectable. First of all of you be respectable, responsible. So this is a small opportunity. Wherever you get a response, you have to take a responsibility. And responsibility is not a risk. Okay. You should not see that responsibility is a risk ani ankodu. Okay. So that's a work you have to do. That's a target you have to do. So responsibility తీసుకుంటే అది కంప్లీట్ చేసే విధంగా ట్రై చేయాలి. ఓకే. సో దానిపైనే ఉండాలి మనం. అండ్ డిసిప్లిన్. సో డిసిప్లిన్ షుడ్ బి ఫాలోడ్ in your career also. Okay. So a lot of changes will be there, and discipline carries your success. So success కావాలి అంటే discipline అవసరం. So students కి most probably definitely అవసరం. Good afternoon everyone. Respected principal sir, chairman sir, and all the colleagues, and my dear students, don't worry, I'm not here to give a lecture today. I won't ask any question and assignment and anything. Please be relaxed. Okay, students, a warm welcome to the freshers in our college. Just మీరు డిగ్రీతో పాటు డిగ్రీతో చదువుతున్నప్పుడుతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వండి. యాజ్ వెల్ యాజ్ మీరు ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే డిగ్రీతో పాటు ఫస్ట్ ఇయర్స్ నుంచి 5 years వరకు కాంపిటేటివ్ యాజ్ వెల్ యాజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. స్టడీస్ అకాడమిక్స్ అనేవి జస్ట్ స్టడీ అవర్స్లో యూటిలైజ్ చేసుకుంటే మీ అకాడమిక్స్ మీరు పాస్ అవ్వచ్చు. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఖాళీ టైం ఉన్నప్పుడు జస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండండి. మిమ్మల్ని గుర్తించాలి అంటే మీరు ఏదో ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏ మూలలో ఉన్నా మిమ్మల్ని ఒక స్టేజ్ పైకి పిలిచి గుర్తిస్తారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు షేర్ మై న్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు ఆల్. గౌరవనీయులైన అధ్యాపకులకు, ప్రిన్సిపాల్ గారికి, చైర్మన్ గారికి, విద్యార్థులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఫ్రెషర్ కొత్తగా వచ్చిర్రు, కొత్త కాలేజ్కి వచ్చిర్రు కాబట్టి కొత్త మనుషులు, కొత్త స్టూడెంట్స్, కొత్త విద్యార్థులు అందరూ మన ఫ్రెండ్స్ అందరూ పరిచయం అవుతారు. దాంట్లో మన మైండ్ సెట్కి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళని ఫ్రెండ్షిప్ చేస్తూ మన లైఫ్ని డెవలప్ చేయాలి. కానీ మన జీవితంలో వెలుగుని నింపుకోవాలి, కానీ దాన్ని చేయొద్దు. సో నేర్చుకునే వాళ్ళని నేర్చుకోనియండి. మిగిలిన వాళ్ళు ఎలాగో చదవనోళ్ళు ఉంటే చదవకండి, కానీ చదివే వాళ్ళను చదవనియండి అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎన్నో ఎక్స్పీరియన్స్తో ఇక్కడ వస్తాం. అంటే ఇంటర్ కంప్లీట్ అయ్యి డిగ్రీకి వస్తున్నామంటే వన్ టైప్ ఆఫ్ అంటే ఇంటర్ మొత్తం ఏంటి ప్రెషర్, 10th ఇంటర్ మొత్తం స్టడీస్ అంటే డిగ్రీ ఫ్రీగా ఉండొచ్చు అని మనం చాలా మంది పిల్లలు ఇక్కడ విశ్వభారతిలో జాయిన్ అయ్యారు. కొంతమంది వేరే కాలేజ్ అమ్మో ఇక్కడ స్ట్రిక్ట్ ఉందని వెళ్ళిపోయారు. యాక్చువల్లీ స్ట్రిక్ట్గా ఉంటేనే మన మైండ్లో ఏంటంటే ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అని బయట తిరగాలన్న థింగ్స్ కానీ అవన్నీ రావు. స్ట్రిక్ట్ ఉంటే కాలేజ్లో ఉండడమే బెటర్. ఇక్కడ నేను చెప్తూనే ఉన్నా, వెనక బాయ్స్ ముచ్చట పెడతానే ఉన్నారు. మరి ఏం చేయాలో అర్థం కాదు, వినాలి కానీ కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు. సో నేర్చుకోవడానికి కాలేజ్కి వచ్చిర్రు, నేర్చుకోండి. అండ్ మనం ఇక్కడికి వస్తున్నామంటే మన మమ్మీ డాడీ ఎంతో నమ్మకంతో ఇక్కడికి పంపిస్తుర్రు. వాళ్ళ ఏంటిది వాళ్ళ ఒక్కొక్క థింకింగ్ ఏముంటుంది, చాలా గ్రేట్గా ఉండాలి మన పిల్లలు. ఎస్పెషల్గా గర్ల్స్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎన్ని దారుణాలు ఎన్నో జరుగుతున్నాయి. అయినా సరే మీ మీద నమ్మకంతో పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు వాళ్ళు అలానే గౌరవంగా వాళ్ళు మా బిడ్డ ఇలా ఉంది అని చెప్పుకునే విధంగా మీరు ఉండాలి. బ్యాడ్ హ్యాబిట్స్ కానీ బ్యాడ్ థింకింగ్ కానీ చేయకుండా మంచిగా జీవితంలో ఏదో ఒకటి సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి. సార్ గారు చెప్పారు చూడండి, ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ మీద వెళ్ళండి, నాలెడ్జ్ నేర్చుకోండి అని. యాక్చువల్లీ నేను చాలా మందికి అడిగా స్టార్టింగ్లో, మీ గోల్ ఏంటి అంటే, గోల్ ఏముంటుంది మేడం, ఏముంటుంది అసలు గోల్ ఏంటి, గోల్ అంటే ఏంటి కూడా తెలీదా మీకు అని నేను షాక్ అయినా. ఒక గోల్ ఉండాలి. మనం ఎక్కడికన్నా ట్రావెలింగ్కి వెళ్తే ఒక రూట్ ఉంటేనే కదా మనం వెళ్తాం కరెక్ట్గా. ఏ రూట్ పడితే ఆ రూట్కి వెళ్తే ఏమొస్తుంది చెప్పు, మనకు ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్లో వెళ్తేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. మనుషులు కనిపిస్తలేరు కదా అని ఈ రూట్ రాగానే ఇంకో రూట్కి వెళ్ళి, అది రాగానే ఇంకో రూట్కి వెళ్తే మనం ఎప్పుడు ఇక్కడ
ఉంటాం, ఇక మనం వెళ్ళాల్సిన గమ్యాన్ని మాత్రం చేర్చుకోలేము. సో అందరూ మీరు ఏంటంటే నేర్చుకోండి, చదువుకోండి, అంటే మనం ఏం సాధించాలి అదే సాధించే విధంగా మీ మైండ్ని ఇంప్రూవ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. ఈ టైం మళ్ళీ రాదు. ఇప్పుడు మీరు ఏం నేర్చుకుంటే అది ఈజీగా మీరు గ్యాదర్ చేయగలుగుతారు. ఇప్పుడు ఇంకొంచెం ఒక 5-6 ఇయర్స్ మ్యారీడ్స్ అట్లా అయిపోతే మీ లైఫ్ అంతా స్టేబుల్. అసలు ఎట్లా అంటే ఏం చేయలేరు. ఇక్కడనే మీరు స్కిల్స్ నేర్చుకునేది, ముందుకు వెళ్ళేది ఇక్కడ నుండే. మీరు అసలు ఈ డిగ్రీ అయిపోయిందంటే మీ లైఫ్లో ఏం చేయాలో క్వశ్చన్ మార్క్. పైసలు ఉన్నోళ్ళు ఓకే బిజినెస్ చేస్తారు, బయటికి వెళ్తారు, ఇంకేమైనా చేస్తారు. బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి, ఇక్కడ మమ్మీ వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ వస్తారు పెళ్లి చేసుకొని ఇంకా వాళ్ళను చూడాలి. బాయ్స్కి అయితే చాలా అసలు ఎన్ని టార్చర్స్, ఎన్ని అనుభవాలు ఆల్రెడీ మీరు మీ ఇండ్లలో జరుగుతూనే ఉంటాయి. సో అయినా సరే మనం ఇంకా ఎంజాయ్ మూడ్ ఉండాలి. ఎంజాయ్మెంట్ అనేది లైఫ్కి చాలా ఇంపార్టెంట్. మన మైండ్ని రీఫ్రెష్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి ఫ్రెషర్స్ జరుగుతుందంటే ఇది మన పార్టీ, మనం పార్టిసిపేట్ చేయకపోతే ఎట్లా అని ప్రతి ఒక్కరు వచ్చి పార్టిసిపేట్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, చదివే ప్లేస్లో చదువుకోవాలి. అంతేగాని ఏదో క్లాస్ వస్తున్నామా వింటున్నామా అసలు అర్థమైతలేదు, బేసిక్ స్కిల్స్ కూడా లేకుండా వచ్చి చెప్పినా కూడా నేర్చుకోకపోతే ఇంకా చాలా కష్టం. సో ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చదవండి, చదివితేనే మీ జీవితాల్లో గుర్తింపు, లేకపోతే అసలు లేదు. చదువుతో పాటు స్కిల్స్ నేర్చుకోండి. నెక్స్ట్ జనరేషన్లో ఏఐ అని ఎన్నో స్కిల్స్ ఉన్నాయి, కంప్యూటర్స్. మీరు ఖాళీ టైం 3-4 వరకు కాలేజ్, ఆఫ్టర్ కాలేజ్ మీరు వెళ్ళండి, కోచింగ్స్కి వెళ్ళండి. ఎస్ఐ కానిస్టేబుల్స్ అని, కాంపిటేటివ్స్ అని ఇప్పుడు చాలా పడుతున్నాయి. సో టైం వేస్ట్ చేసుకోకుండా లైఫ్లో ఏదో ఒకటి సాధించండి. ఓకేనా? బోర్ కొట్టిస్తే ఓకే, బట్ వినండి, కొందరన్నా ఈ మాటలు విని కొంచెం మారుతారని చెప్తున్నా అంతే. థ్యాంక్ యూ. కార్యక్రమానికి సభా అధ్యక్షులు గౌరవ ప్రిన్సిపల్ గారికి, చైర్మన్ గారికి మరియు ముఖ్య అతిథిగా చేసినటువంటి హేమంత్ కుమార్ సార్ గారికి, అధ్యాపక బృందం మరియు ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ కూడా ఫ్రెషర్స్ పార్టీ శుభాకాంక్షలు. అందరు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. ఇది ఉత్సాహం కంటిన్యూషన్ ఉండాలని కోరుకుంటూ, గత సంవత్సరం కళాశాలలో అద్భుత ఫలితాలు సాధించి యూనివర్సిటీలలో టాప్ ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులకు శుభాభినందన తెలియజేస్తూ, మనకు చీఫ్ గెస్ట్ వచ్చారు కాబట్టి వాళ్ళ సందేశం వినాలి కాబట్టి అందరూ సైలెంట్గా ఉండాలి. అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో గౌరవనీయులు పెద్దలు శ్రీ సత్యనారాయణ గౌడ్ గారు, చైర్మన్, సరస్వతి కాలేజ్ ప్రిన్సిపల్ గారు బసవరాజు గారు, ఇంకో బసవరాజు గారు ఉన్నారు, వారు డివైసి సత్సాయి వికారాబాద్ జిల్లాకి సంబంధించి ప్రిన్సిపల్ గారు, సుధాకర్ గారు, రెడ్డి గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, తర్వాత డైరెక్టర్ గారు, తర్వాత ముఖ్యంగా మనం ఈరోజు గట్టిగా చప్పట్లు కొట్టాల్సింది ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్ అందరికంటే, టీచర్స్కి, వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈరోజు వికారాబాద్కి నాకు తెలియనటువంటి అట్రాక్షన్ ఏమో ఉంది సార్. గత శనివారం మేము ఇక్కడికి వచ్చాం, ఇదే ఫంక్షన్ హాల్ సార్ పిలిస్తే, మళ్ళీ ఏదో అయస్కాంతం ఉంది వికారాబాద్కి. సో ఏదో మ్యాగ్నెట్ ఉంది, మళ్ళీ ఇదే స్టేజ్ ఒక ఆల్మోస్ట్ సాటర్డేనా సార్ మనకి ఇక్కడ అద్భుతంగా సరస్వతి కాలేజ్ అద్భుతంగా చేశారు. సో అప్పుడు నేను ఇంటర్మీడియట్ ఉన్నానండి. మళ్ళీ 4 రోజుల తర్వాత ప్రమోషన్ ఇచ్చి డిగ్రీ లెవెల్కి ప్రమోట్ చేశారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కలుసుకుంటున్నాను. ఇవాళ అందరూ వస్తారు. ఇది ఫ్రెషర్స్ పార్టీ. సి దెర్ ఇస్ ఎ రెస్పెక్ట్. ఐ టాక్ టు యూ. నా గురించి నేనేమి పెద్దగా ఇంట్రొడక్షన్ ఏం లేదు. నా పేరు వెంకట్ హేమంత్ కుమార్, అందరూ హేమంత్ కుమార్ అంటారు. సో మా అమ్మగారి పేరు శ్రీమతి సూర్యకుమారి గారు, మా నాన్నగారు శ్రీ జీవన్ గారు. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫాదర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేశారు, ఇప్పుడు నో ఈజ్ రిటైర్డ్. సో నేను అప్పట్లో కంబైన్డ్ స్టేట్ ఉండింది కాబట్టి వీ హ్యావ్ స్టడీడ్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత
అప్పట్లో ఇంజనీరింగ్ ఆపర్చునిటీస్ కొద్దిగా తక్కువ ఉండడంతో నేను మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ చదువుకోవడం జరిగింది. తర్వాత రావడం ఐసిఐసిఐ బ్యాంక్, ఇంకా యాక్సెంచర్, కార్పొరేట్ కంపెనీస్ అవన్నీ చేస్తూ కొద్దిగా సేవా దృక్పథంతో, ప్రేమ దృక్పథంతో మనందరం కూడా, నాకు కొన్ని దగ్గరలోకి వెళ్తే ఏమనిపిస్తుందంటే, ఎందుకు మనుషుల్ని వేరు చేసి మాట్లాడతారు అంటే, మనుషులు మనిషిగానే మనం గౌరవించాలి. ఇప్పుడు మనం అందరం ఇక్కడ భారతదేశంలో ఉన్నామంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఇండియన్స్, మనందరికీ ఆధార్ కార్డు ఉంది కదండి. మనము ఇక్కడ నేను హేమంత్ కుమార్గా ఇక్కడ పుట్టాను కాబట్టి వెంకట హేమంత్ కుమార్ అని పుట్టాను కదండి. లేకపోతే ఇంకొక దగ్గర పుట్టుంటే వేరే పేరు ఉండేది బహుశా, ఇంకొక రిలీజియన్లో ఇంకొక దట్ నేను పుట్టిన తర్వాతనే మనందరికీ మన తల్లిదండ్రులు ఎవరు, మనం ఎక్కడ పుట్టాము, ఏంటి మన వాతావరణం తెలుస్తుంది కదా. కానీ మీరు నమ్మండి, స్కూల్ అనే వాతావరణము, కాలేజ్ అనే వాతావరణం చాలా స్వచ్ఛంగా ఉంటుందండి. ప్లీజ్ బిలీవ్ మీ. అక్కడ ఎన్ని ఇన్హిబిషన్స్ తక్కువ ఉంటాయి. ఎవరన్నా భోజనం తీసుకపోతే ఆహా ఏం తీసుకోలేదు ఈరోజు, మా క్యారియర్ షేర్ చేసుకుందాం, తిందాము, అదంతా ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ సొసైటీలో మీరు జస్ట్ బయటికి వెళ్ళేసరికి ఏదో బ్యారియర్స్ మీలో కూడా కలిగిస్తారు. ప్లీజ్ నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే, మోటివేషన్ అంటూ ఏమీ లేదు, ఆల్ ఆర్ సెల్ఫ్ మోటివేటెడ్. అంత అద్భుతమైనటువంటి స్పీచెస్ ఇచ్చారు, డాన్సెస్ ఇస్తున్నారు, చాలా చక్కని అంటే ఇన్స్పిరేషన్తో ఉన్నారు మీరందరూ. అండ్ టుడే ద జనరేషన్ ఈజ్ సో ఎక్విప్డ్, వి కాల్ ఇట్ యాజ్ ఎక్విప్డ్. ఎక్విప్డ్ అంటే దే ఆర్ ఆల్ వెల్ అవేర్నెస్ ఉంది, ఏం చేయాలి ఏం చేయకూడదు. సో డూస్ డూ నాట్స్. కొన్ని ఇన్స్పిరేషన్స్ ఇందాక వారు చెప్పినట్టు వారి పేరెంట్స్ నుంచి వస్తుంది, తర్వాత మీ స్టాఫ్ గురువరేలు వాళ్ళ నుంచి వస్తుంది. చాలా 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 ఇన్స్పిరేషన్స్ మనకు వస్తాయి కదా. బట్ అగైన్ యూ హ్యావ్ టు లిజన్ టు యువర్ ఇన్నర్ వాయిస్. ఎందుకు అంటే, నేను మొన్న దినం కూడా చెప్పాను, ఎవ్రీబడి నోస్ సచిన్ టెండూల్కర్ గారు is a very famous cricketer, right? Is a phenomenon. Everybody knows Amitabh Bachchan ji? Okay. వాళ్ళ పేర్లు ఉండడంతోనే మనందరికీ అలా ఉంటాడు లంబా. when we address, నేను చిన్నప్పటి నుంచి నాకు రియలైజ్ ఏంటంటే ఐ కెన్ టేక్ అవుట్ వాయిసెస్, అంటే మిమిక్రీ టాలెంట్ నాలో ఇన్బౌండ్ ఉందని నేను తెలుసుకున్నాను. దెన్ ఐ డెవలప్, మీలాగనే బాగా హుషారుగా డాన్స్ చేసేవాడిని కాలేజీలో. కాలేజ్, ఇంజనీరింగ్ ఎప్పుడు జోషే. ఎందుకంటే ఎనర్జీ ఉంటేనే మనిషి. యాక్చువల్ మీనింగ్ ఆఫ్ యూత్ అంటే ఏజ్ కాదు. దెర్ ఇస్ ఎ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఒక 60 ఏళ్ళు వచ్చారంటే యూత్ తప్పది. అమితాబ్ బచ్చన్ గారి ఏజ్ ఎంత అండి? 80 years కదా. ఆయన ప్రతి యాడ్లో ఉంటాడు. పెన్సిల్ యాడ్ దగ్గర నుంచి పిల్లలకి చాక్లెట్ యాడ్ దగ్గర నుంచి ఎవ్రీ యాడ్ ఈజ్ డూయింగ్. సో ఆయన యూతే కదా. మనం చూసుకోవాల్సింది ఏంటంటే, అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్గా అందరికీ తెలుసు కదండి. వారు చెన్నాపట్నంలో అంటే మెడ్రాస్లో ఒక చాలా నిరుపేద కుటుంబంలో పుట్టారు. వారు ఒక ముస్లిం దానికి సంబంధించినటువంటి దీంట్లో పుట్టారు, మతంలో పుట్టారు. పుట్టినప్పుడు వారికి చాలా ఎయిమ్స్ ఉన్నాయి, బాగా చదువుకోవాలి, మంచిగా నేను కూడా వెళ్ళాలి అని. పాపం వసతులు ఉండేవి కాదు. వసతులు లేకపోతే స్ట్రీట్ లైట్స్ దగ్గర చదువుకోవడం, ఇంటనే నా కళ్ళలో నీళ్ళు గూస్ బంప్స్ వచ్చేస్తాయండి. పొద్దున్నే న్యూస్ పేపర్ వేసేసేవారు. ఎంత కష్టమైన లైఫ్ అంటే, బట్ హీ హ్యాడ్ అన్ ఎయిమ్ ఇన్ లైఫ్ ఎప్పుడుగైనా. సో ఎప్పుడైనా అట్లా చెన్నై నుంచి పైన అక్కడ ఏదో విమానం వెళుతుంటే చూసి అబ్బా ఇంత గ్రేట్ రా నేను కూడా అనుకునేవాడు. కానీ లేవు కదండి, ఏం చేద్దాం, మనందరికీ అన్నీ ఉన్నాయా? లేవు కదా. సో ఆ ఎయిమ్లో కష్టపడి చదువుకొని ప్రెసిడెంట్ అయ్యారు. వారి గురించి నేనేం చెప్పక్కర్లేదు. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత వాట్ హీ హెస్ డన్ ఇస్, ఆయన ప్యాషన్ ఏంటి? ఫ్లై అవ్వాలని. స్పెషల్ జైటర్ ఫ్లైట్ తీసుకొని ట్రైన్ అయ్యి అట్ ది ఏజ్ ఆఫ్ 60 years ఎలా వెళ్ళారు తెలుసా? మామూలుగా వెళ్ళాల. ఇట్స్ లైక్ హీ వాజ్ రొటేటింగ్ లైక్ దిస్, ఎంజాయింగ్ హిస్ జర్నీ. సో దాట్ ఈస్ వాట్ ఇన్స్పైర్స్ మీ. ముర్ము గారు ఇప్పుడు రాష్ట్రపతి గారు, ఆవిడని ఒక్కసారి తలుచుకోండి. మన అనుకోని పరిస్థితుల్లో ఏంటంటే, వీళ్ళు ఈ జాతి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు అని చాలా చులకనగా ఒక రకమైనటువంటి హృదయం, చాలా బాధ అనిపిస్తుంది ఆ మాట చెప్పాలంటే.
వాళ్ళందరిని అలా చేసేసి, కానీ శిష్టుడు ఒక లేడీ ఆ పరిస్థితుల్లో తను చదువుకొని ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారండి? ఇందాక మనం పాడుకున్నాం కదా, వందే మాతరం సుజలా సుఫలా మలయజ శీతలా సస్యశ్యామలా మాతరం వందే మాతరం. ఆ మాతరంలో కూడా మన మాతలందరూ ఉన్నారు, గురువులు, మీ తల్లులు ఉన్నారు, మీరు కూడా అమ్మ బంగారు తల్లులు మీరందరూ కూడా. సో ఆ వందే మాతరం అన్నప్పుడు ఇందాక సార్ చాలా చక్కగా చెప్తుంది ఏంటంటే, కొన్ని దగ్గరలో పిచ్చి వేషాలు అలౌడ్ ఎక్కడైనా ప్రపంచంలో, కానీ సార్ చెప్పింది కొన్ని గుర్తుపెట్టుకోండి. మన దేశభక్తి గురించి వచ్చి, మన తల్లిదండ్రుల గురించి ఎవరన్నా అనవసరమైన మాటలు వచ్చినప్పుడు కొంచెం రక్తం ఉడకపోతే దట్స్ నాట్ కరెక్ట్. సో సార్ చెప్తుంది అది. ఈ డిసిప్లిన్ మన భారతదేశానికి, ఇక్కడ మనం దీపజ్యోతి చేసేసి అమ్మవారి సరస్వతి వాత మనందరం కూడా శ్లోకాలు అందరికీ వచ్చి ఉంటాయి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అంటూ అమ్మవారిని తెలుసుకుంటూ, ప్రతి వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఫస్ట్ గురువు ఎవరంటే తల్లి, తండ్రి, తర్వాత దారి చూపిస్తారు. తర్వాత వారు కొంతవరకైనా ఇక్కడ వచ్చినటువంటి మీ కాలేజీలో ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళు చాలా 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 ఎక్కువ ట్రావెల్ చేస్తారు. తర్వాత అట్ ది సేమ్ టైం నేను మొన్న కూడా డిస్కస్ చేశాను, ఫ్రెండ్షిప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ద 3 things. 1 we discussed, మదర్, ఫాదర్, కంట్రీ. ఓకే, దిస్ ఇస్ ఆల్ ఫైన్. మన ఇంటి వాతావరణం, ఆల్ దిస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కాలేజ్ వచ్చిన తర్వాత గురువులు వాళ్ళు కరికులం ఉంటే వాళ్ళంతా చెప్తారు పక్క, కానీ అగైన్ యువర్ ఫ్రెండ్ సర్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ మోటివేట్స్ యూ అంటే, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ టెల్ యూ హూ యు ఆర్ అన్నారు. నీ ఫ్రెండ్, నీ సర్కిల్ నువ్వు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు సగం నీకు హెల్ప్ చేస్తారు, అట్ ది సేమ్ టైం యు నో ద అదర్ సైడ్. సో చాలా జాగ్రత్తగా ఉండి మన ఫ్రెండ్ సెలెక్షన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇన్స్పిరేషనల్గా మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఫర్ మీ వాట్ మై లైఫ్ ఈజ్, నేను ఎడ్యుకేషన్ ఆల్ దిస్ ఇస్ కన్ఫర్మ్, బట్ ఐ నో దట్ దర్ ఈస్ అన్ ఇన్బార్న్ టాలెంట్. ఎవ్రీబడి హూ ఈస్ సిట్టింగ్ హియర్, మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి దేవుడు ఎవ్వరికి అన్యాయం చేయడండి. చాలామంది అంటారు నాకు అన్యాయం చేసిండు, వాడికి బాగా ఇచ్చిండు, ఎవ్వరికేం అన్యాయం చేయడు. కానీ అది రియలైజ్ అయ్యేటటువంటి గట్స్ అంటాం కదా, అది మనలో ఉండాలి, సాలిడ్ గట్స్. ఇప్పుడు ఫస్ట్ సార్ రావడంతోనే నాకు మైక్ ఇచ్చారు, నేను ఫస్ట్ మొదలెట్టడంతోనే గౌరవనీయులు మొదలెట్లా. వాట్ ఈస్ దేర్? దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ మ్యూజిక్. సార్ కెన్ యూ ప్లే పుష్పనా? అన్నా ఈ చెయ్యి నాదే, ఈ చెయ్యి నాదే, ఆ కాలు మీదే, ఆ కాలు అయితే పనికిరాదు, ఆ కాలు మీదే, ఈ కాలది. సినిమా డైలాగ్. మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఈ చెయ్యి నాదే అయ్యా, ఈ చెయ్యి నాదే. ఏ టీచరు కనపడినా 2 చేతులు దండం పెట్టా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ ఒక హిందువుకి ఆ శ్లోకం ఉంటుందో తెలుసు. ఒక క్రిస్టియన్ వారి మతానుసారంగా ఏమంటారంటే ఆమెన్, గాడ్ బ్లెస్ యూ, ఆమెన్ 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 అంటే ఏంటి? అంతా శాంతి శాంతి శాంతి, లోకా సమస్త సుఖినో. వర్డ్స్ విల్ చేంజ్ అంతే. పొద్దున్నే వెళ్తుంటారు అక్కడ మందిరం వాయిసింది, ఇంకో పక్కకి వెళ్తే ఒక మాస్క్ ఉంటుంది. మన భారతదేశ కల్చర్ ఏంటంటే, ఏ కులం వాళ్ళు, ఏ మతం, అన్ని వాటిని మనం గౌరవిస్తూ ముందుకు వెళ్తుంటాం. మీరు అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సత్యసేవ ఆర్గనైజేషన్స్ అక్కడ రిలీజియన్స్ ఏమీ లేవు, అన్ని భజన్స్ పాడతారు. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు, ఎవ్రీబడీ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, యేసు పితా ప్రభు అల్లాహు అక్బర్,
షిరిడి సాయి పతి సాయితున్నావు అంటే ఏం చెప్తున్నావు అంటే అల్లాహ్ అంటున్నాం. అల్లాహ్ అంటే ది ఆమ్ని ప్రెసెంట్ అని అర్థం. హీఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. మీలో ఉన్నారు, నాలో ఉన్నారు. సో ఈ రిలీజియస్ వైసెస్ని మనం కొంచెం తగ్గించాలి. ఎందుకంటే పూర్తిగా చదువుకుంటే పర్వాలేదు, సగం చదువుకుంటే ఈ మిడిమిడి జ్ఞానంతో జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి రాంగ్ పాస్లో చేస్తారు. ఎందుకంటే దిస్ ఇస్ ద రైట్ ఏజ్. దిస్ ఇస్ ద రైట్ ఏజ్. యూ హ్యావ్ టు సే యువర్ సెల్ఫ్, వీఆర్ ఆల్ ఇండియన్స్. భారత్ మాతా కీ. ఎవ్రీబడి భారత్ మాతా కీ. ఐ డోంట్ సీ ద హ్యాండ్స్ అప్. ఎవ్రీబడి కెన్ వి ఆల్ స్టాండ్. ఒకసారి లేచి నిలబడండి. ఇప్పుడు కొంచెం మంచి ఎక్సర్సైజ్ ఇద్దాం. మీరు దయచేసి మీరు ఎట్లా నిలబడే ఉండాలి 3 గంటల రోజు మీరందరూ. ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ చూద్దామన్నా. ఐ విల్ సే సిట్ ఆర్ స్టాండ్, బట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. ఎవ్రీబడి స్టాండ్. ఎవ్రీబడి సిట్. బాగా ఏజ్ గ్రూప్ ఎక్కువైనట్టుంది కదా, కూర్చోలేకపోతున్నాను. ఎంత 60 years అనుకుంటా. పళ్ళు Come on, everybody stand. Everybody stand. Everybody sit down. Everybody stand up. Hands up. Hands in the air. Everybody. నేను చెప్పిన హ్యాండ్స్ డౌన్ అని. Everybody hands down. Sit down. Please sit down. Everybody sit down. Everybody stand up. So what is happening? Now the concentration. Sit down. Thank you so much. Big round of applause, everyone. So, ఏం జరుగుతుంది ఇక్కడ? Did I do anything different? No. I'm just speaking. We are all friends, right? నన్ను ప్రమోషన్ ఇచ్చారు. సో ఇవాళ ఫ్రెషర్స్ పార్టీకి నేను కూడా డాన్స్ ఇన్ సమ్ టైమ్. ఓకే, సో కానీ ఓన్లీ థింగ్ ఇస్ వీఆర్ ఆల్ కాన్సన్ట్రేషన్ as told. Discipline, devotion. We all watch cricket? ఇట్లా తీసుంటే and that's a wonderful match between India versus Pakistan. Eden Gardens is all charged up. The all Indian crowds, India! 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 ఏమైంది ఎట్లా? నేటి కార్యక్రమానికి మరి పిలవగానే మన చైర్మన్, కాలేజ్ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ గారు సార్ ఎవరైనా మనకు మోటివేషనల్ స్పీకరు, కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి అని అనగానే సార్ ఇట్లా ఉన్నాడు హేమంత్ కుమార్ గారు అని చెప్పి పిలవడం, వారు వచ్చి మీకు చిన్న సందేశం, మోటివేషన్ ఇవ్వడం, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి కార్యక్రమంలో మన కళాశాల చైర్మన్, మరి సరస్వతి జూనియర్ కాలేజ్ మరియు డిగ్రీ కాలేజ్ రెండింటికి కూడా చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి చైర్మన్ గారు సత్యనారాయణ గౌడ్ గారికి, మరి సరస్వతి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ మిత్రుడు బసవరాజు గారికి, మరియు మాతో పాటు సీనియర్ అధ్యాపకులు జైరుద్దీన్ గారు, అధ్యాపక బృందం, మేడమ్స్, అదేవిధంగా లాస్ట్ ఇయర్ 6th సెమ్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు మరియు సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ విద్యార్థులు, ఫస్ట్ ఇయర్స్కు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చక్కని వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వరకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఫస్ట్ ఇయర్స్కు ఓపిక్గా అన్నీ తెలిసి కూడా వికారాబాద్లో చాలామంది విద్యార్థులు ఒక 2 నిమిషాలు మాట్లాడకండి అమ్మా ప్లీజ్, 2 నిమిషాలు. ఎందుకంటే మాట్లాడితే మాకు అలవాటు, ఎవరైనా మాట్లాడుతుంటే మాట్లాడాలనిపించదు, అది మీకు తెలుసు. అయితే ఎన్ని కాలేజీలు ఉన్నప్పటికీ కూడా
కాలేజీ పైన, మా అధ్యాపకుల పైన, మా మేనేజ్మెంట్ పైన నమ్మకం ఉంచి ఈ కాలేజీ పోతే మేము మా భవిష్యత్తు బాగుంటుంది, ఏదేమైనప్పటికీ కూడా చదువులో కానీ క్రమశిక్షణలో కానీ ఒక ఉపాధిని పొందగలుగుతాము అనే నమ్మకంతో ఈ కాలేజీని సెలెక్ట్ చేసి వచ్చినటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ యొక్క ఆలోచన, మీ విధానాలు ఏవైతే అనుకొని వచ్చారో ఆ నమ్మకాన్ని మాత్రం శాయశక్తులా ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి విద్యార్థులకు తెలుసు, కాలేజీలో డిగ్రీ స్థాయిలో ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ఎడ్యుకేషన్ ఇస్తారు. ఆల్మోస్ట్ మంచి రిజల్ట్ ఇవ్వడం ఈ కాలేజీలో మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి గత 15 సంవత్సరాల నుంచి కూడా వెళ్ళిపోయినటువంటి విద్యార్థులు అడిగినా కూడా చెప్తారు. అయితే ఇందులో నేను ఒక ప్రిన్సిపాల్గా కాలేజీ సంబంధించిన కొన్ని విషయాలు మీకు ముందు ఉంచాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఒక 2 నిమిషాలు వాటికి సంబంధించి చెప్తాను. ఫస్ట్ ఈ కాలేజీ ముందుగా 2002లో ప్రారంభించారు. అప్పుడు విద్యాసాగర్ డిగ్రీ కాలేజ్ ఉంది. దాంట్లో మేము వర్క్ చేసుకుంటూ ప్రారంభంలో ఒక కాలేజీని ఏర్పాటు చేయాలని ఒక కాన్సెప్టు, మీరు ఇంతకుముందు మేడం వాళ్ళు, సార్ వాళ్ళు అడిగారు మీ గోల్ ఏంటి అని చెప్పి. నేను డిగ్రీ చదివేటప్పుడే ఇంటర్ స్కూల్ లెవెల్లోనే మా టీచర్స్ అడిగినప్పుడు నీ గోల్ ఏంటి అంటే నేను లెక్చరర్ కావాలి అనేది నా గోల్ అని చెప్పేవాడిని ప్రతి క్లాస్లో కూడా, డిగ్రీ పీజీ అయినంత వరకు కూడా. కానీ ఈ రకంగా కాలేజీ పెట్టి కాలేజీ ఒక ప్రిన్సిపల్గా ఉండి వేల మంది కూడా, లక్షల మంది కూడా కావచ్చు, దాదాపుగా నేను టీచింగ్ ఫీల్డ్లో 96 నుంచి నేను స్కూల్లో చేసుకుంటూ ఈ స్థాయి వరకు 96 అంటే ఇప్పుడు 2026 ఇన్ని సంవత్సరాల నుంచి విద్యార్థులకు బోధిస్తూనే వస్తున్నాం. వేల మంది చాలా ఉన్నతమైన చదువు చదివారు. ఈ రకమైన వృత్తి చాలా బాగుంటుందని చెప్పి నేను ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నానో తర్వాత ఈ రకంగా ఒక కాలేజీకి ఒక సంస్థకు ప్రిన్సిపల్గా అయ్యి వేల మంది విద్యార్థులు తీర్చిదిద్దుతాను అనే ఒక ఆలోచన అయితే ఉండేది కాదు. అది మీ వల్ల లభించింది, చాలా సంతోషం. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు, ఇక్కడ సేవా దృక్పథం, విద్యార్థుల యొక్క భవిష్యత్తు నిర్మాణం, వారు ఒక సక్రమైన మార్గంలో నడిపించడం, ఒక క్రమశిక్షణ విధానాన్ని అవలంబించడం, విలువలను నేర్పించడం, ఇవి చాలా అవసరం ఈ కాలంలో అని చెప్పి మా గురువులకు నేర్పారు. అదే మీకు నేర్పుతున్నాను. ఇది మీరు మీ తరాలకు సంబంధించినటువంటి, మీరు ఎప్పుడైతే ఈ టీచర్స్ కానీ లెక్చరర్స్ అయిన తర్వాత మనం కూడా మనకు సంబంధించిన విద్యార్థులను క్రమశిక్షణతో వారిని ఒక ఉపాధి కల్పించే విధంగా మనం నేర్పించాలి అనేది ఒకటి అవలంబించుకోండి ఈ స్థాయిలోనే. అదే మాకు పెద్ద గురుదక్షిణ. కానీ ఏదో మీరు ఉద్యోగం అయ్యి ఏదో మాకు డబ్బులు ఇస్తారు లేదా మీరు ఫీజులు కడితే జీతాలు వస్తాయనే ఉద్దేశం కాదు. ఇక్కడ మీరు ఎప్పుడైతే భవిష్యత్తులో మీరు ఒక స్థాయికి ఎదుగుతారో ఆ ఎదగడమే మాకు కావాల్సిన పెద్ద గిఫ్ట్. అది చాలామంది నిరూపించారు. అది చాలా మట్టికి మేము సంతోషంగానే ఉన్నాం. ఈ వృత్తి విద్య ఏదైతే మనం ఉపాధ్యాయుడిగా లెక్చరర్గా ఉపన్యాసకుడుగా ఉన్నటువంటి వృత్తి అనేది ఏ వృత్తి కూడా దీనికి సమానం కాదు. నేను గట్టిగా చెప్పగలుగుతాను. ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులు చేసేది కేవలం విద్య మాత్రం, ఇక్కడ ఉపాధ్యాయుడు మాత్రమే. అది గర్వంగా చెప్పగలుగుతున్నాను. అయితే ఇందులో భాగంగానే మరి ఇక్కడ 2002లో ప్రారంభించి 2010లో బసవరాజ్ గారు మరియు తేరుదీన్ గారు ఇట్లా ఒక 4-5 మందిని వేరే డిఫరెంట్ కాలేజీలో వర్క్ చేసేవాళ్ళు. అందరం కలిసి సార్ ఇక్కడ ఒక కాలేజీ మరి నడిపిద్దాము, మీరు సహకరిస్తారని చెప్పి అంటే వారందరూ కూడా సరే సార్ నడిపిద్దామని చెప్పి వారందరూ రావడం, అందరం కలిసి ఆ సంవత్సరంలో 2010లో అనుకుంటాం, 10లోనే. అప్పుడు ఈ కాలేజీలో స్ట్రెంత్ 120 స్ట్రెంత్, 120 మంది, అన్ని గ్రూపులు కలిసి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ మొత్తం. ఆ సంవత్సరం మాకు ఉన్నటువంటి మేనేజ్మెంటు ఏమన్నారంటే సార్ మీరు స్ట్రెంత్ను బాగా డెవలప్ చేయండి, మీకు కూడా ఇక్కడ కాలేజీలో ఒక పార్ట్నర్షిప్గా ఇస్తామని చెప్పి ఆ రోజు వాళ్ళు అనడం. ఆ సంవత్సరం మేము అందరం కలిసి మా ఎక్స్పీరియన్స్ తోటి
350 స్ట్రెంత్ ఫస్ట్ 2010లో. తర్వాత 2011లో మేము పార్ట్నర్షిప్గా రావడం, నేను ప్రిన్సిపాల్గా కావడం, తర్వాత 500, 600, 1200 ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా స్ట్రెంత్ను పెంచుకుంటూ కాలేజీలో ఉన్నత విద్యను అందించాలి, క్రమశిక్షణ పెంచాలి అని వికారాబాద్లో అన్ని కాలేజీలకు ధీటుగా ఈ సంవత్సరం కాదు గత 10 సంవత్సరాల నుంచి కూడా దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి అన్ని కాలేజీల కంటే ఎక్కువ స్ట్రెంత్తో, ఎక్కువ రిజల్ట్తో, ఎక్కువ విలువలు కలిగినటువంటి చదువుతో, ఎక్కువ యూనివర్సిటీ ర్యాంక్స్తో, ఎక్కువ ఉద్యోగాలతో ముందంజలో ఉన్నటువంటి కాలేజ్ అనేది వికారాబాద్లో మనం ఒక్కటే నేను గర్వంగా చెప్పగలుగుతాను. దానికి నిదర్శనం ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను పొంది ఆ పాత విద్యార్థులే ఈరోజు కాలేజీకి సంబంధించినటువంటి ఒక ఆస్తిగా భావిస్తున్నాం మేము. ఈ కాలేజీకి పోతే మనం ఖచ్చితంగా చదవగలుగుతాము, ఏదో ఒక రకంగా నేర్చుకుంటాము అనేది ఒక విధానాన్ని మనం కాలేజీలో కల్పిస్తున్నాం. కాబట్టి దానికి విద్యార్థులందరూ కూడా సహకరిస్తూ ఈరోజు మనకున్నటువంటి కాలేజీలో చాలామంది అధ్యాపకులు కాలేజీ నుంచి వెళ్ళడం, తర్వాత కాలేజీ గురించి చాలా రకాలుగా నెగిటివ్గా తీసుకురానప్పటికీ కూడా ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం 100 స్ట్రెంత్ ఎక్కువ రావడం జరిగింది. ఎందుకు వచ్చింది అంటే బయట మీరు ఎక్కడైనా చూడండి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కానీ, సెకండ్ ఇయర్ విద్యార్థులు, ఫైనల్ ఇయర్ విద్యార్థులు కానీ ఏమంటారంటే అరే అనవసరంగా ఈ కాలేజీకి పోతే ఎంజాయ్మెంట్ ఉండదు, చదువు, స్టడీ అవరు, క్రమశిక్షణ, ఉదయం పోయినట్టే సాయంత్రం వరకు ఉండాలి, ఎక్కడ బయటకు వెళ్ళడానికి అవకాశం ఉండదు అనే ఒక భ్రమలో ఉన్నారు చాలామంది. అదే ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత, ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత కాలేజ్ అంటే ఇట్లా ఉండాలి, అంటే మనం చదవాలి. చదువుతో పాటు మిగతా కార్యక్రమాలు మన కాలేజీలో లేనివి ఏముంటాయి? ఫ్రెషర్స్ డే ఉంటుంది, ఫేర్వెల్ డే ఉంటుంది, టూర్ ఉంటుంది, మరి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు మన కాలేజీలో నిర్వహిస్తాం. ఎంజాయ్మెంట్ అంటే ఏంటి? కాలేజీ దుమ్మ కొట్టడం ఎంజాయ్మెంటా? క్లాసులు లేకుండా బయట తిరగడం ఎంజాయ్మెంటా? కాలేజీకి లేట్గా రావడం ఎంజాయ్మెంటా? కాలేజీ దుమ్మ కొట్టి 10 మంది కలిసిపోయి బయట ఏదో బేకరీలో లేకుంటే అక్కడక్కడ పోయి ఏదో ఎంజాయ్మెంట్ చేయడం ఎంజాయ్మెంటా? కాదు కదా. చదువుతో పాటు, సంస్కారంతో పాటు, విలువలతో పాటు అన్నీ ఉంటూ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ మనం మన చదువును కొనసాగించినప్పుడు దాంట్లోనే ఎంజాయ్మెంట్ ఉంటుంది. అన్ని రకాలైన ఈవెంట్ మన కాలేజీలో ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే మీరు మనస్ఫూర్తిగా మనం కాలేజీ బాగుంది, కాలేజీలో లెక్చరర్స్ బాగున్నారు, మనం చదవాలి, మనం ఉన్నతమైన విద్యను పొందాలి, మనం ఏదో ఉద్యోగాన్ని పొందాలి, మన ఫ్యామిలీని మనం చూసుకోవాలి, మన కుటుంబం మన పైన ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టాలి, మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనం చదివిస్తున్నారు దానికి సార్థకత మనం చేయాలి, ఖచ్చితంగా చేయాలి. చేయాలంటే ఏం చేయాలి? చదవాలి, ఏదో ఉద్యోగం సాధించాలి, కొంత సంపాదించాలి, సంపాదించిన కొంత మొత్తాన్ని మన తల్లిదండ్రులకు ఖర్చు పెట్టాలి, వాళ్ళని చక్కగా చూసుకోవాలి, వాళ్ళు సంతోషంగా ఉండేటట్టు చేయాలి. మా అమ్మాయి మా అబ్బాయి ఎంత హ్యాపీగా చదువు చదివి ఉద్యోగం పొంది నాకు ఈ రకంగా ప్రతి నెల కూడా కొంత డబ్బు ఇస్తుంది, 10 మందికి చెప్పుకోవాలి, కళ్ళకెళ్ళి నీళ్ళు రావాలి, సంతోష బాష్పాలు రావాలి అక్కడ. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ మధ్యకాలంలోనే మన తల్లిదండ్రులను, మన సమాజాన్ని చాలా బాధ పెడుతున్నాం. లోపల కుమిలిపోతుంటారు తల్లిదండ్రులు. మీరు అబ్జర్వ్ చేయండి బాగా. మిమ్మల్ని ఏమనంటే మీ పేరెంట్స్ చాలామంది నేను వింటూ ఉంటాం. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీకి వస్తారు, మధ్యాహ్నం వెళ్ళిపోతుంటారు, బ్రేక్లు వెళ్ళిపోతుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు, పేరెంట్స్ నుంచి ఫోన్లు వస్తాయి, సార్ మీరు ఏం చేస్తున్నారు అని. కొంతమంది పేరెంట్స్ ఏమంటారు, సార్ మాకు ఉన్నదే ఒక అబ్బాయి, ఉన్నదే ఒక అమ్మాయి, మీరు ఏమనకండి సార్, మేమేమనము, మీరెందుకు అంటున్నారని చెప్పి అంటున్నారు ఫోన్ చేసి. ఒక అబ్బాయా ఒక అమ్మాయి కాదు ఇక్కడ, మీ అమ్మాయి అబ్బాయి విలువతో కూడుకున్నటువంటి జీవితాన్ని నడిపిస్తుందా, నడిపించట్లేదా, చక్కగా కాలేజీకి వస్తుందా, రావట్లేదా, చదువుతున్నారా లేదా, రేపు భవిష్యత్తు నిర్మాణంలో వాళ్ళు ఒక నిర్మాణంగా నిలబడతారా లేదా అని పేరెంట్స్ ఆలోచిస్తే ఆ విద్యార్థి ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. కొంతమంది పేరెంట్స్ అట్లా ఆలోచిస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ సార్ కొట్టు సార్, ఎక్కడ బయటకు పోయినా మాకు ఫోన్ చేయండి సార్ అంటారు. చాలా హ్యాట్సాప్ వాళ్ళు. అంటే ఈ రకమైన వాతావరణంలో దాదాపుగా ఒక 80% విద్యార్థులు చదవాలని ఉన్నప్పటికీ కూడా ఒక 10% మంది విద్యార్థులు కొన్ని అలవాట్లకు అలవాటు పడుతున్నారు. ఈ మధ్య కాలంలోనే గంజాయి అని చెప్పి, సిగరెట్స్ అని చెప్పి రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు పడి ఆ మత్తు పదార్థాలు సేవించినప్పుడు ఏం చేస్తున్నారో మీకు అర్థం కాక
బాబు అర్థం కాక మీ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, పక్క వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. వీటినన్నీ కూడా దూరం పెట్టి ఖచ్చితంగా మన గోల్ ఏంటి, మనం ఏం చదవాలి, ఎట్లా డెవలప్మెంట్ కావాలి అనే దానిపైన కాన్సన్ట్రేషన్ చేయండి దయచేసి. మన కాలేజీకి వచ్చినటువంటి దాదాపుగా ఒక 2 విషయాల్లో గత 6 సంవత్సరాల నుంచి కూడా రిజల్ట్లో ఇంచుమించు వికారాబాద్ రంగారెడ్డి డిస్టిక్ కానీ లేదా వికారాబాద్ డిస్టిక్లో కంపేర్ చేసుకుంటే ఒక సిటీ కాకుండా రూరల్ ఏరియాలో తాండూరు, పరిగి, వికారాబాద్, సాసుపేట ఎక్కడ చూసినా కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో అత్యధిక శాతం రిజల్ట్ వస్తున్నటువంటి కాలేజీ మనదే. మీకు యూనివర్సిటీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. అంటే దాదాపుగా లాస్ట్ ఇయర్ యొక్క రిజల్ట్ ఒక్క నిమిషంలో చెప్తాను. బీకామ్ కంప్యూటర్లో 98 స్టూడెంట్స్ అపియర్ అయ్యారు ఫైనల్ ఇయర్. బాబు ఒక 2 నిమిషాలు. 98 మంది ఎగ్జామ్కు అపియర్ అయ్యారు 6th సెమ్. దాంట్లో 85 మంది పాస్ అయ్యారు. ఒకసారి చూడండి, ఆలోచించండి ఎంత రిజల్ట్ ఉందనేది. మీకు ప్రతి సంవత్సరం కూడా సెమ్ రిజల్ట్ వచ్చినాయి అప్పుడే ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతమంది పాస్ అయ్యారు, ఎవరు ఫస్ట్ జీపీఏ వచ్చిందనేది మొత్తం డేటా తీస్తాం. ఆ డేటాలో బీకామ్ కంప్యూటర్లో కేవలం 98 స్టూడెంట్స్ అపియర్ అయితే 85 స్టూడెంట్స్ పాస్ అయ్యారు. చూడండి రిజల్ట్ ఎంత ఉంది. దాంట్లో బీకామ్ జనరల్లో 20 మెంబర్స్లో 12 మెంబర్స్ పాస్ అయ్యారు. మీరు వినండి కుతా 2 నిమిషాలు. ఏ బాబు చెప్పినప్పుడు అర్థం కావట్లేదా? ఒక 5 నిమిషాలు. బీజెట్స్లో 42 స్టూడెంట్స్ అపియర్ అయితే 35 స్టూడెంట్స్ పాస్ అయ్యారు. తర్వాత ఎంపీసీలో 32 25 మెంబర్స్ పాస్ అయ్యారు. బీఏలో 40 మెంబర్స్ అపియర్ అయితే 35 మెంబర్స్ పాస్ అయ్యారు. బీబీఏలో 15 స్టూడెంట్స్ అపియర్ అయితే 13 మెంబర్స్ ఓన్లీ 2 ఫెయిల్ అయ్యారు. అంటే దాదాపుగా మన కాలేజీలో 90% రిజల్ట్ ఉస్మాన్ యూనివర్సిటీలో రికార్డ్ రిజల్ట్. ఇది మాకు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండేటువంటి ఎగ్జామినేషన్ బ్రాంచ్లో అడిషనల్ కంట్రోలరు ప్రతి డిపార్ట్మెంట్ కూడా హెడ్స్ ఉంటారు. హెడ్స్ ఫోన్ చేస్తారు మనం పోయినప్పుడు. ఏదా మీ మెమోస్ ఇంత ఉంటాయి, వేరే కాలేజీలో మెమోస్ ఏమో ఇంతే ఉంటాయి ప్యాకెట్లో, మీ కాలేజీ మెమోస్ మాత్రం ఇంతలా ఉంటాయని పెడితే మీ రిజల్ట్ మాత్రం చాలామంది డిస్కషన్ వచ్చింది. ఇక్కడ విశ్వభారతి డిగ్రీ కాలేజీలో రిజల్ట్ చాలా బాగుంది, దీనికి ఏంది రీజన్ అని చెప్పి. అంటే విద్యార్థుల యొక్క పట్టుదల, ఇక్కడ అధ్యాపకుల యొక్క పట్టుదల, చదివించాలి, రిజల్ట్ తీసుకురావాలి. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు చాలామంది ఈ మధ్యకాలంలోనే ఐసెట్ కానీ పీజీలు కానీ చాలామందికి పీజీలో ఐసెట్ ర్యాంక్స్ వస్తున్నాయి. ఐసెట్ వచ్చి వాళ్ళు సాఫ్ట్వేర్ రూట్లో వెళ్ళిపోతున్నారు, లెక్చరర్గా వచ్చి కాలేజ్ లెవెల్లో వెళ్ళిపోతున్నారు, అదేవిధంగా బీఈడి కంప్లీట్ చేసి టీచర్ లెవెల్లో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి గురుకుల కాలేజీలో కూడా ప్రతి గురుకుల కాలేజీలో మన కాలేజీ నుంచి ఒక స్టూడెంట్ ఉన్నాడు. ప్రతి కాలేజీలో కూడా మన కాలేజీ నుంచి ఉన్న ప్రతి లెక్చరర్ ఉన్నాడు. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో, ఎంబీఏ కాలేజీలో మన కాలేజీ నుంచి ప్రతి కాలేజీలో మన స్టూడెంట్ ఉన్నాడు. మీరు చూడండి ఒకసారి. అక్కడ కూడా మన కాలేజీలో మన స్టూడెంట్స్ పోయి అక్కడ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే మన కాలేజీ యొక్క ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 15 నుంచి 20 కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఎంబీఏ కాలేజీ కానీ పీజీ కాలేజీ కానీ మన కాలేజీ దగ్గరకు వచ్చి సార్ మీ కాలేజీ యొక్క డేటా ఇవ్వండి, ఫైనల్ ఇయర్ డేటా. ఎందుకు అడుగుతున్నారు? మీ కాలేజీలో రిజల్ట్ చాలా ఉంది, మీ కాలేజీలో ఉండే విద్యార్థులు ఖచ్చితంగా డ్రాప్ కావట్లేదు, డిగ్రీ అయిన తర్వాత పీజీఓ లేకపోతే బీఏడో లేకపోతే ఐసెట్టో ఏదో ఒకటి చేస్తున్నారు, కాబట్టి మీ కాలేజీ నుంచి మాకు చాలామంది జాయిన్ అవుతున్నారు, కాబట్టి మీ డేటా ఇవ్వండి అని చెప్తారు. అంటే ఈ స్థాయిలో మనం కాలేజీ నడిపిస్తున్నాం. కాబట్టి రేపు కూడా మీరు కూడా మంచి రిజల్ట్ తోటి, మరి మంచి ఒక ర్యాంకులతోటి కష్టపడి చదవాలంటే ఖచ్చితంగా క్రమశిక్షణ అనేది ఉండాలి. క్రమశిక్షణ అంటే 9:30 కాలేజీ ఉంటే 9:20 కాలేజీకి రావాలి, 9:40 కాదు. ఖచ్చితంగా చాలామంది విద్యార్థులు ఉన్నారు, క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్ అనేది. ఈ కాలేజీలో బరాబరి క్రమశిక్షణ ఉంటుంది. మేనేజ్మెంట్ కానీ స్టాఫ్ కానీ చాలామంది మీటింగ్లో పెట్టినప్పుడు ఏమన్నారంటే, మీకు కూడా చెప్పాను కొన్ని క్లాసులు వచ్చి, సార్ నీ వల్లనే స్ట్రెంత్ రావట్లేదు కాలేజీకి, నీవు బయట వెళ్ళే పెడతావంట, లేకుంటే ఒకరోజు రాకపోతే ఫోన్లు చేస్తావంట, క్లాస్లో వెళ్ళి పెడతారంట. దీనివల్ల విద్యార్థులు చాలామంది భయపడి అరే విశ్వభారతి డిగ్రీ కాలేజీకి పోతే మనం ఇబ్బంది పడతాంరా, బయట వెళ్ళే పడతాం, చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, మనకు ఫ్రీడమ్ ఉండదు, ఎంజాయ్మెంట్ ఉండదు, ఏముండదు, కాబట్టి నువ్వు తగ్గించు సార్ అని చెప్పి మా మేనేజ్మెంట్ మా స్టాఫ్ కూడా డైరెక్ట్ చెప్పారు. సరే సార్ తగ్గించుకుంటా అంటారు. కానీ ఒక ప్రిన్సిపాల్గా అక్కడికి వచ్చిన తర్వాత, నేను కాలేజ్ కంపౌండ్లోకి వచ్చిన తర్వాత మీరు ఏమని అనుకోండి, కానీ సార్ వాళ్ళు చెప్పినా లేకపోతే మేనేజ్మెంట్ చెప్పినా అవన్నీ కూడా నేను మర్చిపోతాను. అప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాల్సిందే, టీచర్స్ మెయింటైన్ చేయాల్సిందే.
లెక్చరర్స్ ఖచ్చితంగా లెక్చర్ సిలబస్ చెప్పాల్సింది, స్టూడెంట్ చదివించాల్సింది, రిజల్ట్ తెప్పియాల్సింది, స్టూడెంట్ కూడా ఇన్ టైంలో కాలేజ్కి రావాల్సింది, కాలేజ్ అయిపోయినంత వరకు కాలేజీలో ఉండాల్సిందే, చదవాల్సిందే, ఎగ్జామ్స్ రాయాల్సిందే, రిజల్ట్ రావాల్సిందే, ఉద్యోగం పొందాల్సిందే. ఇది నా తపన. కాలేజ్ బయటకు పోయిన తర్వాత విషయం. కానీ అన్నప్పటికీ కూడా ఎందుకంటే స్ట్రెంత్ తగ్గుతుంది సార్ కాలేజీ అంటే తగ్గదు. ఈ సంవత్సరం 100 స్ట్రెంత్ పెరిగింది. ఎందుకు పెరిగింది? బయట పోయి ఎక్కడ ఉన్నా సార్ చాలామంది విద్యార్థులు పేరెంట్స్ వచ్చి ఏమంటారంటే, సార్ ఈ కాలేజీలో బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, కాలేజీ రాకపోతే అడుగుతారు, చదివిస్తారు, మంచి పాస్ అవుతున్నారు, కాబట్టి నమ్మకంతో మేము కాలేజీలో జాయిన్ చేపిస్తున్నా సార్ అని చెప్పిపోయే పేరెంట్స్ చాలామంది ఉన్నారు. నాకు అదే కావాలి. ఏదో 10% పేరెంట్స్ 10% స్టూడెంట్స్ ఈ కాలేజ్కి రాము అంటే రాకండి. గ్యారంటీ చెప్తున్నాను. చదివే స్టూడెంట్స్, డిసిప్లిన్తో ఉండే స్టూడెంట్, క్రమశిక్షణతో ఉండే స్టూడెంట్సే విశ్వభారతికి కావాలి. అంతే తప్ప టైంపాస్కి వస్తాము, లేదా ఎప్పుడంటే ఎప్పుడు వస్తాము, ఎప్పుడంటే ఎప్పుడు పోతాము, దాదాగిరి చేస్తాము, గ్యాంగ్ మెయింటైన్ చేస్తాము అంటే అవన్నీ బయటని. కాలేజీలో ఓన్లీ విద్యా సరస్వతి. ఇక్కడ కాలేజీలో కేవలం డిసిప్లిన్ ఉంటుంది, వేరే యాక్టివిటీస్కు ఇక్కడ ఉండదు. చదువుతో పాటు క్రమశిక్షణ ఉంటుంది, భవిష్యత్తు నిర్మాణం ఉంటుంది. ఇవి చాలా అవసరం. కాబట్టి కాలేజీలో ఫస్ట్ ఇయర్స్ విద్యార్థులు చాలామంది తెలియకూడొచ్చు, ఇంకా మీ పైన కొన్ని క్రమశిక్షణమైనటువంటి చర్యలు ఇంకా చేపట్టలేదు. ఖచ్చితంగా ఇక్కడ ఉండేటువంటి డిసిప్లిన్ ఎంతో సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళకు కూడా అడిగి తెలుసుకోండి. చదువుతో పాటు సంస్కారం ఉండాలి, డ్రెస్సింగ్ కరెక్ట్ ఉండాలి, విధానం కరెక్ట్ ఉండాలి. వచ్చినంటే సాయంత్రం వరకు ఎవరికి ఇంటికి వెళ్ళకూడదు. పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత వరకు కూడా ఎవరు కూడా ఇంటికి వెళ్ళకూడదు. వేరే ఏ వ్యాపకాలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఆపేయాల్సిందే. ఒకవేళ ఉన్నట్టుంటే వాటిని తగ్గించుకోవాల్సిందే. తగ్గించుకోకపోతే మాత్రం పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఆ పేరెంట్స్ ద్వారా మీకు ఉన్నటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో ఈ యాక్టివిటీస్ ఇక్కడ నచ్చవు అని చెప్పే బాధ్యత ఒక ప్రిన్సిపల్గా, ఒక మేనేజ్మెంట్గా, ఒక స్టాఫ్ మెంబర్స్ కూడా. ఎందుకంటే స్టాఫ్ మెంబర్స్ కూడా బాగా సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా మీకు ఉన్నటువంటి డిసిప్లిన్ గురించి అప్పుడప్పుడు చెప్తూనే ఉంటారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా కాలేజీ పైన దుష్ప్రచారం అంటే చాలామంది అధ్యాపకులు కొంతమంది పోయిన వాళ్ళు ఉన్నారు. ఈ కాలేజీ పైన బ్రతికి ఈ కాలేజీ పైన నుంచే డెవలప్ అయ్యి ఈ కాలేజీ ఒక విద్యను అందించి ఒక బతుకును అందించినటువంటి కొంతమంది నీచమైనటువంటి కొంతమంది అధ్యాపకులు కాలేజీ పైన దుష్ప్రచారం చేసి వేరే కాలేజీలో పోయి కాలేజీని తగ్గించాలని ఒక కాన్సెప్ట్ చేశారు. అది ఎప్పుడు కూడా ఒక విద్య కానీ ఒక సంస్థ కానీ క్షమించదు. మీరు కూడా రేపు నాడు ఎక్కడైనా ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థ పైన నమ్మకం, ఆ సంస్థలో పనిచేసినా చేయకపోయినా వేరే సంస్థకు పైన ఇంతకుముందు పనిచేస్తున్న సంస్థ గురించి ఎప్పుడు కూడా చెడుగా ప్రచారం చేయకూడదు, చెడు ఆలోచన చేయకూడదు. అది మీకు ఉల్టా రివర్స్నే ఉంటుంది. అది లైఫ్లో అనేది చాలా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకంటే సంస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని సమస్యలు కొన్ని పరిష్కరిస్తూ ఉంటుంటాం. కాబట్టి దానికి సంబంధించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఇంత చక్కగా ఇంతసేపు మీరు క్రమశిక్షణతో వింటూ ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏవైతున్నాయో యాక్టివిటీస్ని కూడా మీరు పార్టిసిపేట్ చేస్తూ అందరూ కూడా సహకరిస్తూ అధ్యాపకులు మరియు విద్యార్థులందరూ కూడా ఇంతసేపు ఉన్నందుకు మరి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడున్నటువంటి ఒక హాఫ్ అన్ అవర్లోనే మీకు లాస్ట్ ఇయర్ 4th సెమ్ కానీ లాస్ట్ ఇయర్ 6th సెమ్ ఫస్ట్ సెకండ్ వచ్చిన విద్యార్థులకు మరియు యూనివర్సిటీలో ర్యాంక్స్ పీజీలో ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులకు ఐసెట్లో ర్యాంక్ వచ్చినటువంటి అది కూడా కేవలం 1000 లోపు ర్యాంకులను మాత్రమే ఎక్కువ శాతం పిలిచాము. ఇంకా 2000, 3000, 4000, 5000 ర్యాంక్స్ కూడా వచ్చినాయి చాలామందికి. వారందరినీ కూడా పిలవలేదు. వాళ్ళకు గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ ర్యాంక్ కొట్టినటువంటి విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ కూడా కాలేజీలో ఎప్పుడు కూడా ఏ రకమైన సజెషన్ మా బసవరాజ్ సార్ కానీ అధ్యాపకులు కానీ జేరి సార్ కానీ ఐసెట్ విషయంలో కానీ పీజీల విషయంలో కానీ మేడమ్స్ కానీ అందరూ కూడా మీకు సజెషన్స్ ఇస్తారు. మీరు పీజీలోకి వెళ్ళిన తర్వాత మీరు మన కాలేజీలో లెక్చర్గా వస్తే బాగుంటుందని భావిస్తున్నాం. రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే స్పీచ్లు ఇవ్వండి అంటే విద్యార్థులు ఎవరు కూడా ఇక్కడ స్పీచ్లు ఇవ్వట్లేదు. వచ్చి రేపు పీజీ అయిపోయిన తర్వాత కాలేజీలో లెక్చర్గా వచ్చి మీరు క్లాస్ చెప్పుకుంటే సబ్జెక్ట్ ఉంటుంది అని చెప్పలేదు. లాస్ట్ ఇయర్ 10 మంది విద్యార్థులు మన దగ్గర పీజీ కంప్లీట్ అయిపోయి మా కాలేజీలో వేకెన్సీస్ ఉన్నాయి, వచ్చి లెక్చర్గా చేయండి అండి అంటే ఏమంటున్నారంటే, సార్ మాకు భయం అయితే సార్ క్లాస్. చాలా మంచి ర్యాంక్ స్టూడెంట్స్ అక్కడ లెసన్ చెప్పలేకపోతున్నారు. ఎందుకు చెప్పలేకపోతున్నారు? భయం అనేది. ఆ భయంలో మన సబ్జెక్టు వెళ్ళిపోతుంది, గుర్తురావు. కాబట్టి మీరు అట్లా కాకుండా పీజీ కంప్లీట్ చేసి
సాఫ్ట్వేర్ కానీ లేకుంటే కాలేజీలో వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా ఇక్కడ అవకాశం ఉంటే మన కాలేజీలో చదివిన విద్యార్థులకు పీజీ అయిపోయినా కానీ ఎంబీఏ అయిపోయినా కానీ ఎవరైనా సరే ఆఫీస్లో కానీ లెక్చర్ కానీ ఎక్కడైనా సరే అని ఫస్ట్ ప్రియారిటీ మన కాలేజీలో చదివిన విద్యార్థులకు నేను ఇస్తాను ఖచ్చితంగా. అది మీరు గమనించండి. సార్ మాకు పీజీ అయిపోయింది, మేము ఈ సబ్జెక్ట్ ఉంది, కాలేజీలో ఏమైనా వేకెన్సీ ఉందంటే వేకెన్సీ ఉందని మీకే ఫస్ట్ ప్రియారిటీ. తర్వాతనే వేరే కాలేజీ వేరే స్టూడెంట్స్కి ప్రియారిటీ ఇస్తాను. ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా నేను మాట తప్పకుండా ఉంటాను. ఆ విషయంలో ఒకవేళ మేనేజ్మెంట్ కూడా నేను ఒప్పించగలుగుతా, అధ్యాపకులు కూడా ఒప్పించగలుగుతా. కాబట్టి మీరందరూ కూడా సక్సెస్ అవి మంచి భవిష్యత్తు నిర్మాణాన్ని నిర్మించుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు అందరూ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలుపుతున్నాను. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंह